వెల్కమ్ టు జేపీ న్యూస్. సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువారం ఉదయం వెంకటగిరి ఆర్టీసీ డిపోలోని కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. గూడూరు రవాణా శాఖ అధికారి కిషోర్ కుమార్ ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు అలాగే దంత వైద్య ఆరోగ్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎస్కే కిషోర్ మాట్లాడారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవని పేర్కొన్నారు. నడపమని నిర్దేశించిన సందర్భంగా ఇక్కడ మనందరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చక్కటి ఏర్పాటు చేసిన డిఎం గారికి, ఉదయ్ కుమార్ గారికి, సింహపురి అసోసియేషన్ ఉదయ్ కుమార్ గారికి, మళ్ళీ మీకోసం అని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమన్ డెంటల్ హాస్పిటల్ సుమన్ గారు, నాగరా గారు మీకు దీని అనంతరం మీకు మెడికల్ చెకప్లు కూడా చేస్తారు. ముందు భద్రత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అందరం మన ప్రాణాలని చేసుకోగలిగేది. నేనైతే నాది చెప్తా, నేను వేరే వాళ్ళకి చెప్పను, నా జాగ్రత్తలు నేను చెప్తా. నేను ఇక్కడ ప్రోగ్రామ్ అన్నారు అంటే నేను 8:30కే మా డ్రైవర్ ఇంటికి వచ్చేయమన్నా, ఒక అరగంట ముందు బయలుదేరా. బండ్లు క్రాస్ చేసేటప్పుడు కూడా వాటికి పోని నువ్వు పరిగెట్టొద్దు, మనం నిదానంగా వెళ్దాం, టైంకి వెళ్దాం, అడావుడేం పడొద్దు. మనమేమి అక్కడ పోయి అడావుడు చేయాల్సిన పనులు లేవు. టైంకి వెళ్తే చాలు, టెన్షన్ పెట్టను. వాటి ముందుగానే రమ్మని చెప్తా, చక్కగా వస్తాడు మన జస్వాన్. అదేదో మీరు కూడా మన డ్రైవర్ సోదరులు, ఆటో డ్రైవర్లు కానీ బస్ డ్రైవర్లు కానీ ఒక టైంకి ప్లాన్గా మనం చూసాం. మేము నాయుడుపేట నుంచి అది తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తుంది బస్సు, ఒకటి సీసీ బస్సు ముందు వెళ్తుంది. ఆవు అడ్డం వచ్చిందంట, ఆయన స్లో చేశాడు, 30 కిలోమీటర్లకు వచ్చాడు స్పీడ్కి. వెనక నుంచి మన డిపో బస్సు, తిరుపతి నెల్లూరు డిపో బస్సు వచ్చి కొట్టేసింది. 25 మంది ఇంజూరీ అయితే మా ఉడిగా మేము అందరం పరిగెత్తాము. మా ప్రభాకర్ గారు అద్భుతంగా 3 అంబులెన్స్ గబగబా పిలిపించి వాళ్ళందరినీ వెనక బ్యాక్ సీట్ కూర్చున్న వాళ్ళకి, డ్రైవర్కి పళ్ళు కాలిపోయినాయండి. మన నెల్లూరు డిపో డ్రైవర్ గారికి, ముందు వాళ్ళకి అయితే కాళ్ళు ఇరిగిపోయింది. అందరినీ ఇమీడియట్గా అందరం కలిసి ఆయన ముఖ్యంగా చేర్చారు హాస్పిటల్కి, జీజేజీ గూడూరుకి చేర్చడం జరిగింది. వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, వాళ్ళు తిరుపతి హైదరాబాద్ వాడు అంట, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నాడు. వాళ్ళందరూ సఫర్ అయినట్టే కదా, వాళ్ళు ఎట్లా పోవాలో అర్థం కావట్లా, బండ్లు ఆగిపోయినాయి. మళ్ళీ మేము ఏర్పాటు చేసి రైలు కొంతమందిని, గూడూరు డిపో కొంతమందిని చేసి అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానానికి విజయవాడ చేరుస్తాము, అక్కడ నుంచి మళ్ళీ పట్టుకొని వెళ్ళండి అని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే స్పీడ్ అనేది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ముందుగానే గమనించుకోవాలి, పక్కన చూడకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు మంచిది కాదు. దానివల్ల ఏంటంటే ముందు ఏ వస్తుందో గమనించలేము, ఏ ప్రమాదం పొందుతుందో తెలియదు. ఆయన ఆవుని గమనించడంలో జరిగిన పొరపాటు వల్ల ఆ ప్రమాదం పొందింది. అదే ముందుగానే స్లోగా దగ్గరికి వెళ్ళి ఉంటే వెనకూడ కూడా కవర్ చేసుకునేవాడు. లేదు వెనకాయన ముందు ఆయన స్లో అవుతున్నాడు అని ఆలోచించుంటే తగిలించుండేవాడు కాదు. ఏం జరిగినా సామెత ఉన్నది, పుల్లి ఆకు మీద పడ్డ, ఆకు పుల్లి మీద పడ్డ తిరిగేది ఆకే. అది బాగా మనసులో పెట్టుకొని మనం బళ్ళు వాహనాలు నడుస్తారని నేను బాగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా అందరికీ టైఫాయిడ్ చేయడం, మీ అందరికీ మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలి కాబట్టి అందరికీ చక్కగా ఇక్కడ వచ్చే పెద్దలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.